నందు ప్రేమైన సహోదరి సహోదరులకు యేసుక్రీస్తు నామములో శుభములు. దేవుని యొక్క నూతనమైన కృప మీకు కలుగునుగాక. ఈరోజు దేవుడు మనకిచ్చిన మాట లేవీకాండము 24వ అధ్యాయము 5వ వచనం. నీవు గోధుమల పిండిని తీసుకొని దానితో 12 భక్ష్యములను వండవలను, ఒక్కొక్క భక్ష్యమును సేరు పిండి ఉండవలను. ఈ మాటలు మనం లేవీకాండంలో చూస్తాము. లేవీకాండంలో 24వ అధ్యాయంలో దేవుని యొక్క పరిశుద్ధ స్థలంలో ఉండే వాటిని తెలియజేస్తున్నట్లుగా మనం చూడగలం. ఇక్కడ చెప్తున్నారు కదా, నీవు గోధుమల పిండిని తీసుకొని దానితో 12 భక్ష్యములను వండవలను. అంటే గోధుమ పిండితో తీసుకొని దానితోటంట అహరోను యాజకుడు ఏం చేయాలంటే 12 భక్ష్యాలు చేయాలంట. 12 భక్ష్యాలు వండవలను. మళ్ళీ ఒక్కొక్క భక్ష్యము సేరు పిండి ఉండవలను. అంటే ఒక్కొక్క భక్ష్యము కూడా ఇంత ఉండాలి. కిలో పిండి, సేరు అంటారు కదా, సేరు అర్ధ సేరు అని, అట్లా కిలో మనం కిలోలకి ఎలా కొలిసి వాళ్ళము పాత దినాల్లో సేరులాగా కుంచాల్లాగా కొలిసి అంత పిండి తీసుకొని ఒక భక్ష్యము ఒక సేరు పిండి ఉండాలట. అంటే ఎంత వెయిట్ చూడండి. ఆ 12 భక్ష్యాలను కూడా చేసి ఆ యొక్క బల్ల మీద ఆరుగా పెట్టాలి అని అక్కడ తెలియజేస్తున్నమాట. 12 భక్ష్యములు ఎందుకు అనంటే 12 గోత్రకర్తల పేర్లు అక్కడ చెప్పబడినట్టుగా మనము చూడగలం అనమాట. ఇక్కడ మనం చూసుకుంటే దేవుడు ప్రతీదీ కూడా ఒక లెక్క ప్రకారం చేస్తున్నట్టుగా మనం చూడగలం. అక్కడ ఏది చేసినా కూడా మనం చూస్తే పరిశుద్ధ స్థలంలో పెట్టబడిన ప్రతీదీ కూడా మన ఆత్మీయ జీవితానికి రిలేటెడ్గా ఉన్నట్టు మనము చూడగలము. అక్కడ ఎలాగైతే 12 భక్ష్యములు పెట్టబడి అవి అహరోనుకును అతని పిల్లలకి ఆహారంగా ఉండేవో, అలాగే యేసుప్రభువారు కూడా మనకు రొట్టిగా మారారనమాట. మనం ఎప్పుడైతే యేసుప్రభువారి యొక్క శరీరమును ఆహారంగా తీసుకుంటామో అది మనల్ని పరిశుద్ధపరిచేదిగా ఉంటుందన్నమాట. అహరోను చేసిన, యాజకులు చేసిన 12 రొట్టెలు కూడా, ఆ 12 భక్ష్యాలు కూడా అహరోను సంతతి వారే తినాలి, బయట వారు మళ్ళీ తినకూడదనమాట. అంటే బయట వారు దాన్ని ముట్టకూడదు, పరిశుద్ధంగా ఉండి దాన్ని తీసుకోవాలి అని మనకి తెలియజేయబడుతుంది. అదేవిధంగా యేసుప్రభువారి శరీరమును మనము ఎప్పుడైతే సమీపిస్తున్నామో మనము కూడా పరిశుద్ధంగా ఉండి దాన్ని తీసుకోవాలి అని దేవుడు మనకి తెలియచేస్తున్నమాట. ఆ 12 కూడా ఆరుగా విభజించి పెడతా ఆ యొక్క బల్ల మీద సర్దమాట. అంటే దేవుడు మన కొరకు సమస్తమును చేసి సర్ది పెట్టి ఉంచారన్నమాట. మనం ఎప్పుడైతే దాని విషయంలో మనము గ్రహింపు కలిగి ఉంటామో, దాన్ని తీసుకుంటామో, దాని నుండి మనం బలం పొందుకుంటామో, జీవిస్తాము అని ఇక్కడ మనకి తెలియజేయబడుతుంది. ఈరోజు ఫ్రెష్మన్ వింటున్న ప్రతి ఒక్కరూ జ్ఞాపకం చేసుకోవాలి, మన ప్రధాన యాజకుడైన యేసయ్య మన కొరకు మరణించి ఆయనే ఆ యొక్క భక్ష్యముగా మారి మన యొద్దకి వచ్చారు. అందుకే అని చెప్పబడుతుంది కదా, నా శరీరం తిని నా రక్తం త్రాగువాడే నిత్య జీవం గలవాడు. ఈరోజు మనం ఆయన తింటూ ఆయన రక్తమును త్రాగుతూ ఆయనలో జీవిస్తూ ఆయనను కొరకు ప్రకటించేవారిగా మనం ఉండాలి. అదే సమయంలో ఆయన మన కొరకు చనిపోయి ఒక ఆహారంగా మనకి ఇవ్వబడ్డారని గుర్తించుకొని కృతజ్ఞులమై ఉండాలి. అటువంటి గొప్ప కృపను మనకిచ్చిన దేవునికి స్తుతులు చెల్లిస్తూ యేసుక్రీస్తుని మహిమపరుస్తూ ముందుకు సాగిపోదుము గాక. ఆమేన్.